ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. విశ్వనందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకుని లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగే ఒక చక్కటి శ్రేష్టమైన అవకాశం మనందరికీ అనుగ్రహించారు. అందును బట్టి ఆయన ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి స్తుతులు కృతజ్ఞతలు తెలుస్తూ ఉన్నారు. విశ్వనందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన శ్రేష్టమైన నామములో ఉదయకాలపు శుభములు, వందనాలు తెలియజేస్తున్నారు. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాగసులై వాక్యాన్ని ధ్యానించండి. దైవాశీర్వాదాలు పొందపడ్డాయి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట వినండి, గ్రహించి వాక్య ధ్యానంలో పాలిభాగసులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 19వ వచనములో నుండి ఒక మాటను నేను చదువుతా ఉన్నాను. నా వెంబడి రండి, నేను మిమ్మను మనుష్యులను పట్టు జాలరులుగా చేతును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవిస్తును కాక. తాళ ఉంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవుడు, మీకు వందనాలు. మీ కృపా ప్రేమల కొరకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా మరొక నూతన ఉదయకాలములో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నీ నామ మహిమార్థమై నడిపిస్తూ బలపరుస్తూ దీవిస్తున్నందుకే స్తుతులు చెల్లిస్తూ మీ దాసుని మీద జ్ఞానము ఆరోగ్యం బట్టి కూడా వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకనూ బలపరిచి కేవలము నీ నామ మహిమార్థమే మాత్రమే జరిగించండి. యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. పిల్లల చదువుకున్న వాక్యం మనందరికీ పరిచితమైందే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని రాజ్య సువార్త ప్రారంభించినప్పుడు మొట్టమొదట తన శిష్యులను ఎన్నుకునేటువంటి క్రమంలో ఈ మాటను పలికినటువంటి విధానాన్ని మనము చూస్తూ ఉంటాం. వాస్తవానికి నేటి క్రైస్తవులుగా, విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని పక్షాన ఉన్నటువంటి మనము ఇతరులను రక్షించడానికే రక్షించబడ్డాం. ఇతరులను క్రైస్తవులుగా చేయడానికి కొరకై క్రైస్తవులుగా పిలువబడ్డాం. ఇతరులను విశ్వాసంలోనికి నడిపించడానికే విశ్వాసులుగా పిలువబడ్డాం. వారిని పరలోక రాజ్యం వరకు సంపాదించడానికే మనము తిరిగి మరలా జన్మించాం బాప్తిస్మ అనుభవం ద్వారా. అనేకులను దేవుని కుటుంబంలోనికి తేవడానికి, దేవుని రాజ్య సముఖంలో కూర్చుని పెట్టడానికి మనమందరం కూడా దేవుని పిల్లలమై ఉన్నాము. దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఇతరులను క్రీస్తు శిష్యుల జాబితాలోనికి తేవడానికి మనము ఆయన శిష్యులమై ఉన్నాం. ఇతరులను పరలోక రాజ్య సంబంధాలు చేయడానికి మనము పరమ సంబంధించినటువంటి మనుషులుగా ఏర్పాటు చేయబడ్డాము. భూలోకంలో సంఘ సభ్యులు కాని వారిని సంఘ సభ్యులుగా చేర్చడానికి మనము సంఘ సభ్యులుగా ఉన్నాం. పరిశుద్ధ మార్గమును ఇతరులకు బోధించడానికి నిమిత్తమై మనము పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేయబడ్డాం. నేను స్తోత్రం చెప్పండి. పరలోకములకు పయనమై వెళ్ళేటువంటి మనము ప్రభువును రక్త హస్తాలతో అనగా ఖాళీ చేతులతో కలుసుకున్న చాలు. ఈరోజు దేవుని సముఖములో, దేవుని సమక్షములో, దేవుని కృపలో, దేవుని కాపుదలలో బ్రతికేస్తున్న మనము ఆయన రాకడ వచ్చినప్పుడు, ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు ఖాళీ చేతులు వెళ్ళకూడదు. అనగా రక్త హస్తములు అంటే ఖాళీ చేతులు. వాస్తవానికి ఆయన ధనవంతుడై ఉండి రిక్తునిగా అన్నీ ఉన్నప్పటికీ కూడా వాటిని విడిచిపెట్టి ఏమీ లేని వాటికి మన కోసం వచ్చేసాడు. కానీ వాటి తెలుసా, మనము అనేక మందిని సంపాదించుకొని నిండు హస్తాలతో ఆయన దగ్గరికి వెళ్ళాలనేది దేవుని యొక్క సంకల్పం. కనుక ఆ సంకల్పాన్ని నెరవేర్చాలంటే ఈ భూలోకం ఉన్నప్పుడు ప్రయాసపడాలి. వాక్యం చెప్పినట్లుగా మనుష్యులను పట్టేటువంటి జాలరులుగా మనము తయారు. ఆత్మ సంపాదన గొప్ప సంతోషంతో పరలోకమును ఉల్లాసం చేస్తుంది. ఆత్మను సంపాదించిన వాడు పరలోకంతో ఎలాంటి సంబంధము లేనివాడు. ఏమని గమనించాలి? ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు ఆత్మలు సంపాదించడం పనిలో మనం ముందుకు నడవాలి. చూడండి, పరిశుద్ధాత్మ బాప్తిస్మ ఒక అనుమతి పత్రం కాదు, కానీ అది ఆత్మను సంపాదించుకోగలిగినటువంటి అభిషేకమే ఉంటుంది. ఆరోహణం అయిపోవడానికి ముందు చివరిగా క్రీస్తు ప్రభువు వారి మాటలు సరిగ్గా ఇదే విషయాన్ని చెబుతూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినటువంటి క్రీస్తు ప్రభువు వారు అటు తర్వాత ఆత్మను సంపాదించడం బయలుదేరడం సత్యాన్ని కూడా మనం గమనించాలి. బాప్తిస్మ యోహాను ద్వారా ఏమండి ఆ యొక్క యోర్దాను నదిలో బాప్తిస్మ పొందిన తర్వాత ఆత్మచేత అభిషేకించినటువంటి ఆయన అరణ్యంలోనికి శోధించబడి వెళ్ళి తదుపరి అరణ్యంలో అపవాదం జయించిన తర్వాత దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం చెప్పిన గట్టిగా హల్లెలూయా. ఏమండి ఆదిమ సంఘము ప్రభు యొక్క ఆత్మచేత ఆత్మని బాప్తిస్మ పొందినప్పుడు పట్టణాలన్నింటినీ కూడా సువార్తతో నింపేసింది.
భూలోకాన్ని తలకిందులు చేసింది. అనేక మందిని దేవుని రాజ్య వారసులుగా, దేవుని పిల్లలుగా మార్చింది ఈ ఆదిమ సంఘం. ఏమండి, గమనించాలి ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది సువార్త ప్రకటనకు అనుదినము తన శక్తిని అంతా కూడా ప్రయోగించి అడ్డు పెడతా ఉంటాడు. ఎందుకో తెలుసా? సువార్త అనేది నరకాన్ని కొల్లగొట్టి పరలోకాన్ని నింపుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి కాబట్టి. హల్లెలూయా. కాబట్టి గమనించాలి కనుక ఆ సంధించబడిన వారిని సంధించుకున్నట్లు సంఘాన్ని పెడదారి పట్టించడానికి చరిత్ర అంతటా కూడా అపవాది తన ఎత్తుగడలను ఉపయోగిస్తూనే ఉంటాడు, మారుస్తూ ఉంటాడు. పరిపూర్ణత సిద్ధాంతం అనేక చిత్తశుద్ధి గల మనము పరిచర్య చేయడానికి పవిత్రులుగా మనం చేస్తాం. కనుక ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనకు అప్పగించిన బాధ్యత ఏంటో తెలుసా? నశించిపోతున్న అనేక మందిని పట్టుకోవడానికి. ఆనాడు సముద్ర పొడ్డున ఏమండి జాలరులు కొన్నటువంటి వారు చేపలు పట్టడానికి ప్రయాసపడుతున్నారు. కానీ ప్రభు అన్నాడు, నా వెంబడి రండి, ఇప్పటివరకు మీరు చేపలు పట్టుకున్నారు చాలు, ఇక్కడ నుంచి మనుషులను పట్టుకోవాలండి. వెంటనే ప్రభు మాట వారిలో ఈరోజు ఉదయకాల సమయంలో క్రీస్తు తన వారినైతే ప్రభు పిలుచుకున్నాడు, ఆ మాటకు లోబడ్డారు. మనము లోబడిన వారం కనుక మనందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని జారపోసాడు, తన రక్తాన్ని కార్చాడు, తన పరిశుద్ధమైనటువంటి ఆ జీవితాన్ని మనందరి కొరకు బలియాగం చేశాడు. ఆ పరిశుద్ధ రక్తం కార్చబడటం ద్వారా ఈరోజు మనమందరం కూడా పవిత్రులుగా చేయబడ్డ కనుక ఆ పరిశుద్ధ రక్తాన్ని సాదృశ్యంగా లేక మార్గదర్శిగా చేసుకొని ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ నశించుకున్న అనేకులకు ఏమండి దేవుని పట్టుకోవడానికి, దేవుని కొరకు మనుషులు పట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ ఒక సాధనంగా మార్చుకుంటూ అనేక మందిని ఆ నశించిపోయిన ఆ బాటలో నుండి నిత్య జీవం అనే భాగం నడిపించడానికి ప్రయాసపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగా. అలా ఉంచుకొని మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి గొప్ప దేవుడు, మీకు వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలంలో వేకుమలు ఇచ్చి మీ నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మాకు ఇచ్చారు. మీకు వందనాలు. ఇదిగో నీ కృప, నీ కాపుదల అనేది ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నడిపిస్తున్నారు. అనేక మంది బిడ్డలు వీక్షిస్తున్నారు, బలపడుతున్నారు. ఇంకా నిశ్చితమైతే అనేక మంది బిడ్డలను బలిభావసం చేసి నడిపించి బలపరచు దీవించండి. నీ నామ ఘనత కొరకు అత్యధికంగా ఆశీర్వదించండి. యేసు నామముని మనవులు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.